ఇటీవల నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించాడు. ముఖ్యంగా మనం చూసుకుంటే గడ్డ వివేక్ మైనింగ్ కార్మిక శాఖను అప్పగించాడు. వాకిటి శ్రీహరికి క్రీడలు యువజన పశుసంవర్ధక శాఖ, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సహా ఆ శాఖలను కేటాయించాడు. ఇక మిగిలిన శాఖలు హోం, విద్య, మున్సిపల్ ఇవి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. మనం వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా లేటుగానే మంత్రివర్గ విస్తరణ జరిగిందనే చెప్పుకోవాలి. చాలా లేట్ అయింది ఇప్పటికీ. అయితే 6 ఉండే ఫిలప్ చేయాల్సింది 3 చేశారు, మళ్ళీ 3 పెండింగ్ పెట్టారు. అయితే ఇప్పుడు శాఖలు క్లియర్గా నూతనంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లకు కేటాయించడం జరిగింది, అయిపోయింది. ఇక 3 శాఖలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అవి ఎవరికి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా 3 మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం 4 ప్రధానంగా పోటీ పడుతున్నారు. సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, ఈ 4 ఇప్పుడు ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఇంకా 3 నింపాల్సింది మంత్రివర్గంలో. మరి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న హోమ్ కానీ, విద్య కానీ, మున్సిపల్ శాఖలు కానీ ఎవరికి ఇస్తారు? ఒక రకంగా చూస్తే హోంమంత్రి పదవిని, హోంమంత్రిత్వ శాఖను బట్టికి ఇస్తారని ప్రచారం జరిగింది. అంటే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేసిన క్రమంలో పాత మంత్రుల శాఖలను మార్చి కొత్త మంత్రులలో శాఖలకు కూడా మార్చి శాఖల మార్పు ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ పాత మంత్రుల శాఖలో ఎలాంటి మార్పు జరగలేదు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలు మాత్రమే కొత్త మంత్రులకు కేటాయించాడు. ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలను రేపు ఈ ఎవరైతే పోటీ పడుతున్నారో 4 ఎమ్మెల్యేలు వీళ్ళలో ఎవరికి కేటాయించే అవకాశం ఉందనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా వినిపిస్తుంది ఏంటంటే హోంమంత్రి పదవి ఏదైతే ఉందో ఆ శాఖను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పగించే అవకాశం కనిపిస్తుంది, బలంగా వినిపిస్తుంది. మరి అయితే విద్యాశాఖను మాత్రం మల్రెడ్డి రంగారెడ్డికి, మున్సిపల్ శాఖను ప్రేమ్ సాగర్ రావు లేదా సుదర్శన్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా కూడా తెలంగాణ ప్రజలు కూడా చాలా విసుగు చెందింది ఇప్పటికే ఈ మంత్రి పదవి విషయంలో. 2 ఏళ్ళు కావస్తుంది ప్రభుత్వం ఏర్పడి. ఏంది తాత్సర్యం ఏంది? ఈ శాఖలను ఎవరికి వాళ్ళకి కేటాయించి పరిపాలన సౌలభ్యాన్ని ముందుకు తీసుకోవాల్సిన ఈ క్రమంలో పదే ఢిల్లీకి పోవడం, ఆ మంత్రివర్గ విస్తరణ కొలికి రాకపోవడం ప్రజలు కూడా విసుగు చెందినారు. ఒక రకంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా విసుగు చెందినారు. ఇంత లేట్ ఏందనేది. మళ్ళీ ఇప్పుడు 3 ఎమ్మెల్యేల 3 మంత్రుల స్థానాలను కూడా మళ్ళీ భర్తీ చేయలేదు. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళే కోరుకుంటున్నారు మిగతా 3 మంత్రి పదవులను కూడా క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఫిలప్ చేసి ఏదైతే హోము, విద్య, మున్సిపల్ ఉందో అవి కూడా కేటాయిస్తే పని అయిపోతుంది అంటున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీ పర్యటనకు వెళ్ళాలి, అక్కడ మాట్లాడాలి. వీళ్ళను 4 ఉన్నారు కాబట్టి 3కే అవకాశం ఉంది కాబట్టి ఒకరిని బుజ్జగించాలి. ఆ 3లో మరి ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పక్కా సమాచారం ఏముందంటే హోంమంత్రి మాత్రం రాజగోపాల్ రెడ్డికి వచ్చే అవకాశం కనిపిస్తున్నట్లుగా ఉంది. ఇక విద్యాశాఖ, మున్సిపల్ శాఖను మాత్రం మిగతా 2లో ఎవరికి ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. సరే, ఎవరికి ఇచ్చినా ఏమైనా కానీ తొందర 3ని కూడా ఫిలప్ చేస్తే బాగుంటుంది. ఇక ఏముంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకో 2 ఏళ్ళు అయితే అయిపోయా, 1 ఇయర్ ఎలక్షన్లకే పోతుంది. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత రాకముందుకే, ముఖ్యంగా మీ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మీద వ్యతిరేకత రాకముందుకే ఈ యొక్క 3 మంత్రులను కూడా తీసుకుంటే అయిపోతుందని ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా మీ యొక్క కాంగ్రెస్ నాయకులే కోరుకుంటున్నారు. మరి చూడాలి వీళ్ళు ఎన్ని రోజులు ఈ తాత్సర్యం చేస్తారు, మరి మిగిలిన 3 శాఖలు కూడా ఎప్పుడు కేటాయిస్తారు అనేది మాత్రం చాలా వేచి చూడాల్సిన పరిస్థితే ఉంది. మామూలు వెయిట్ చేయడం కాదు, చాలా వెయిట్ చేయాలి.